Hello my dear friends, today's special recipe in my kitchen, prawns dum biryani. బిర్యానీ అనగానే చాలామందికి ఫేవరెట్ ఫుడ్ అయిపోయిందండి ఇప్పుడున్న జనరేషన్లో. అందులోనూ హోమ్ ఫుడ్ అంటే ఇంకా కూడా బాగా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. మా ఇంట్లో అయితే ఎక్స్పెషల్లీ నేను చేసే దమ్ బిర్యానీ చాలా బాగా ఇష్టపడి తింటారు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ. ఈరోజు నేనైతే ఇంట్లో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేశాను. 1 కేజీ బాస్మతి రైస్తో బిర్యానీ చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యానండి. దీనికి సంబంధించి 1 కేజీ శుభ్రం చేసినటువంటి రైల్ని తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, పౌడర్ చేసినటువంటి బిర్యానీ మసాలా పౌడరు 1 స్పూను యాడ్ చేసుకుని చక్కగా మసాలా అంతా కూడా రైలు పట్టే విధంగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక పెద్ద బాండీ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనకి దమ్ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తాయండి. అందుకని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ ఫ్రై చేసుకుంటూ ఉంటాను. ఇంకొక కడాయిలో వాటర్ పెట్టుకుని అందులో బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని చక్కగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని నీళ్ళైతే మరగబెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి కడాయిలో కొన్ని ఆనియన్స్ తీసేసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో చక్కగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వాటర్ మరిగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసేసుకుని చక్కగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు ఇక్కడ మనం చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ దినుసులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం కదా. అందులో నానబెట్టి ఉంచుకున్నటువంటి చక్కగా రొయ్యల మసాలా గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా రొయ్యల్ని కుక్ చేసుకోవాలండి. మనం వాటర్ ఏది యాడ్ చేయని అవసరం లేదు. రొయ్యల్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అదే వాటర్తో మనకి కొంచెం రొయ్యలు అనేవి కుక్ అయ్యే విధంగా మూత పెట్టి మనం 1 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఉడికినటువంటి రైస్ని 70% ఉడికినటువంటి ఈ బాస్మతి రైస్ని అందులో ఈ విధంగా చక్కగా యాడ్ చేసేసుకొని మనం దానిపైన పక్కన తీసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుని చక్కగా ఈ విధంగా మనం రెడీ చేసుకుని దమ్ పెట్టేసుకోవడమే. మనకి దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోతుంది. పైన కొంచెం గీని కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, అలానే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ కానీ పసుపుని వాటర్లో మిక్స్ చేసి పసుపుని కానీ వేసుకున్నట్లయితే మనకి కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ అనేది. చూసారా, మా దమ్ బిర్యానీ అయితే చాలా బాగా యమ్మీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. దమ్ వచ్చేసి నేను 20 మినిట్స్ పెట్టానండి. సిమ్లో 20 మినిట్స్ పెట్టాను అంతే. చాలా చాలా బాగుంది టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మనకి నార్మల్గా ఒక ఉప్మా టైపు కలబెట్టుకునే బిర్యానీకి ఇలా దమ్ టైప్ చేసుకునే బిర్యానీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ప్రాసెస్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో టేస్ట్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. బిర్యానీ అంటే ది బెస్ట్ దమ్ రైస్ అన్నమాట. మనకి ఎక్కడికి రెస్టారెంట్ వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ.